హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ అయినటువంటి ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క ప్రిపోజిషన్స్ అనే టాపిక్ కేవలం ఇంటర్మీడియట్ వాళ్ళకే కాదు, 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా జనరల్ ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అనేది కంపల్సరీ ఒక టాపిక్ అనమాట. ఫస్ట్ అసలు ఆ ప్రిపోజిషన్ అనే దాని గురించి డెఫినేషన్ చూస్తే, ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ సెట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఇండికేట్స్ లొకేషన్ ఆర్ సమ్ అదర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. అసలు దేని ప్రిపోజిషన్ అని మనం పిలుస్తాము అంటే, ఒక సెంటెన్స్, ఒక వాక్యంలో ఉన్నటువంటి నౌన్ కానీ, అంటే నామవాచకం కానీ, ప్రొనౌన్ సర్వనామం కానీ, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించే వర్డ్ ఒక పదం కావచ్చు, ఆర్ సెట్ ఆఫ్ వర్డ్స్ కొన్ని పదాల సమూహం కావచ్చు. దానిని మనం ప్రిపోజిషన్ అంటాము. అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి నామవాచకాలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, అట్లాగే సర్వనామం ఏదైతే ఉందో అవి కానీ, వాటి మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించే వర్డ్స్ని మనం ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ ద మార్కెట్. ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్, మార్కెట్ నామవాచకము. ఐ మెట్ మై ఫ్రెండ్కి మార్కెట్కి మధ్యలో ఉన్న సంబంధం ఎట్ అనే ప్రిపోజిషన్. అట్లాగే రిషి స్కూల్ ఈజ్ బిహైండ్ ద రైల్వే స్టేషన్ నామవాచకం. బిహైండ్ వెనుక, రిషి స్కూల్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ వెనుక ఉంది. రాజమహేంద్రవరం ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద గోదావరి. రాజమహేంద్రవరం అనేది ఏదైతే ఉందో అది గోదావరి నది ఒడ్డు ఉంది. ఆన్. నెక్స్ట్ ఇంటూ. చరణ్ ఈజ్ ఇన్ ద పార్క్. చరణ్ పార్క్లో ఉన్నాడు. చరణ్ నౌన్, పార్క్ నౌన్. ఈ రెండింటి మధ్య గల సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించిన ప్రిపోజిషను ఐ అండ్ ఇన్ అనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్ ఆర్ నౌన్ వీటి మధ్య గల సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాము. ప్రిపోజిషన్స్ ఆర్ కనెక్టింగ్ వర్డ్స్. వీటిని కనెక్టింగ్ వర్డ్స్ అంటాము. ఎందుకని? రెండింటిని కలపడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి. దే లింక్ ద నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్ అండ్ ఫ్రేజెస్ టుగెదర్ ఇన్ ఏ సెంటెన్స్. ఇవి సెంటెన్సెస్లో ఉన్నటువంటి నౌన్స్ని, ప్రొనౌన్స్ని, వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అట్లాగే ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి కలపడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, వితౌట్ ప్రిపోజిషన్స్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ కమ్యూనికేషన్స్. సో ఒక సెంటెన్స్లో ప్రిపోజిషన్ లేకుండా సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో అది చాలా కష్టం అంటాం కన్నా ఇంపాసిబుల్ అంటే మాట ఏదైతే ఉందో అది సూటబుల్ అనమాట. అంటే ప్రిపోజిషన్ లేకుండా ఒక సెంటెన్స్కి ప్రాపర్ మీనింగ్ అనేది ఉండదన్నమాట. లెట్ అస్ లుక్ ఎట్ హౌ ఏ ప్రిపోజిషన్ ఫంక్షన్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఒకసారి మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు. దీనిలో ప్రిపోజిషన్ ఏదైతే ఉందో అది దాని యొక్క బాధ్యతని, విధిని ఎలా నిర్వర్తిస్తుందో చూద్దాము అని చెప్పేసి. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. పుస్తకము టేబుల్ మీద ఉంది. ఇన్ ది సెంటెన్స్ ఆన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్స్లో ఆన్ అనేది ఒక ప్రిపోజిషన్. ఇట్ రిలేట్స్ ద బుక్ ద టేబుల్. ఇది ద పుస్తకం అంటే ఇక్కడ ద బుక్ అనే నామవాచకము, ద టేబుల్ అనే నామవాచకం ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. వితౌట్ ఆన్, అసలు ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ లేకపోతే ఆ సెంటెన్స్కి మీనింగే ఉండదు. బై షోయింగ్ ద ప్లేస్ వేర్ ద బుక్ ఈస్ కెప్ట్. మనకి ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ ఏదైతే ఉందో అది పుస్తకం ఎక్కడుందనేది తెలియజేస్తుంది. హియర్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ఈ సెంటెన్స్లో మనకి ఆన్ ద టేబుల్ అనేది ఏదైతే ఉందో అది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ ఈజ్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అట్లాగే సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. ఇన్ ద ఎగ్జాంపుల్ అబౌవ్ ద టేబుల్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఆన్. పైన ఉన్నటువంటి సెంటెన్స్లో ఆన్ అనే ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనకి టేబుల్. ద టేబుల్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ అనమాట. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ అని మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వీ స్పెంట్ ఏ క్వైట్ ఈవినింగ్ ఎట్ హోమ్. ఐ ఆమ్ గ్రోయింగ్ టొమాటోస్ ఇన్ మై గార్డెన్. వీ వాచ్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. మనకి మెయిన్ ప్రిపోజిషన్స్ వచ్చేసరికి ఎట్, ఇన్ను, ఆను. దీని గురించి ఒక్కసారి కనుక మనం డిస్కస్ చేసుకుంటే, దానిలో ఫస్ట్ ఆన్ ఏదైతే ఉందో ఆన్ మనం డేస్, వారంలో ఉన్నటువంటి డేస్ తెలియజేయడానికి ఆన్ ఫ్రైడే, అట్లాగే స్పెషల్ అకేషన్స్ ఆన్ క్రిస్మస్ డే, ఆన్ సాటర్డే మార్నింగ్, ఇట్లా
దీని గురించి తెలియజేయడానికి మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఐ విల్ కమ్ ఆన్ ఫ్రైడే, నేను ఫ్రైడే వస్తాను. ఇట్లా డేస్లో ఉన్నటువంటి స్పెషల్ అకేషన్స్ తెలియజేయడానికి. అట్ ద సేమ్ టైం డేట్స్, ఈ వాజ్ బోర్న్ ఆన్ 15th అక్టోబర్, ఆన్ 24th జూన్. దీన్ని తెలియజేయడానికి, వీటిని తెలియజేయడానికి మనం ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం అనమాట, అంటే టైం. నెక్స్ట్ అట్లాగే ఎట్ వచ్చేసరికి మనకి ఎట్ అనే ప్రిపోజిషన్ ఏదైతే ఉందో ఆ ఎట్ అనే ప్రిపోజిషన్ వచ్చేసరికి సమయాన్ని ఇండికేట్ చేయడానికి. ఇక్కడ మనకి చెప్తున్నారు ప్రిసైజ్ టైం, ఎగ్జాక్ట్ టైం చెప్పడానికి. ఎట్ 7 o'clock, ఎట్ 12:15, ఎట్ మిడ్ నైట్. ఇట్లా ఖచ్చితమైనటువంటి, ఇట్లాగ అదర్ అకేషన్లో వచ్చేసరికి ఎట్ క్రిస్మస్, ఎట్ ప్రెసెంట్, ఎట్ నైట్. ఖచ్చితమైనటువంటి సమయం తెలియజేయడానికి ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. ఇన్ని వచ్చేసరికి లాంగర్ పీరియడ్స్ ఇన్ జనవరి, ఇన్ సమ్మర్, ఇన్ 1998, ఇన్ ద పాస్ట్, ఇన్ ద 20th century, ఇన్ ద ఆఫ్టర్నూన్, రోజులో ఉన్నటువంటి మార్నింగ్, ఈవినింగ్ ఏవైతున్నాయో వాటి గురించి తెలియజేయడానికి. అట్లాగే ఇన్ 5 minutes, ఇన్ 4 weeks, ఆఫ్టర్ సమ్ టైమ్ అని తెలియజేయడానికి కూడా ఇన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇక నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అండ్ దేర్ యూజ్ వచ్చేసరికి షోయింగ్ టైం, సమయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించేసరికి ఎట్ అనే ప్రిపోజిషన్, ఎగ్జాక్ట్ టైం, ఖచ్చితమైనటువంటి సమయం చెప్పడానికి. ఎట్ 5 PM, అట్లాగే మీల్స్ టైం, ఎట్ లంచ్, పార్ట్స్ ఆఫ్ ద డే, రోజులో ఉన్నటువంటి భాగాలు. ఎట్ డాన్, ఏజ్, వయసుని తెలియజేయడానికి. ఎట్ ఏజ్ ఆఫ్ 20. సో వీటిని తెలియజేయడానికి మనం ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఎట్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ బై వచ్చేసరికి ఏ లిమిట్ ఇన్ టైం, సమయం ఏదైతే ఉందో దానికి ఒక పరిధి లేదా అవధి నిర్దేశించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బై సన్డౌన్, సూర్యాస్తమయానికి. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎట్ ద లేటెస్ట్, అంటే బై ద డ్యూ డేట్, లాస్ట్ చివరి తేదీ ఎప్పుడైతే ఉందో ఆలోగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇన్ వచ్చేసరికి సీజన్స్. సీజన్ మీన్స్ సమ్మర్, వింటర్, ఇలా సీజన్లో ఇన్ ద సమ్మర్, ఇన్ ద వింటర్ సీజన్, ఆ సీజన్స్ ముందు. అట్లాగే మంత్స్, నెలల పేర్ల ముందు. ఇన్ డిసెంబర్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, నెలల పేర్ల ముందు. ఇన్ ఇయర్స్, ఇన్ 1992, 1947. నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి 30 minutes, 40 minutes, అవర్, అట్లా అనమాట, ఇన్ అన్ అవర్. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ ద సేమ్ ఇయర్, అంటే ఖచ్చితంగా అదే సమయంలో అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీటి ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆన్ ఏదైతే ఉందో ఆన్, హౌ ఇట్ ఈజ్ యూజ్డ్ వచ్చేసరికి మనకి డేస్ ఆఫ్ ద వీక్, వారంలో ఉన్నటువంటి రోజుల ముందు. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెన్స్డే, ఆన్ సండే, అట్లా. పార్ట్స్ ఆఫ్ ద డే, వేర్ ద డే ఈజ్, అట్లాగే రోజులో ఉన్నటువంటి భాగాలు. ఆన్ ఫ్రైడే నైట్, సాటర్డే మార్నింగ్, సండే ఈవినింగ్, అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నేమ్స్ అండ్ డేట్స్, ఆన్ డిసెంబర్ 15th తారీఖులు ఏవైతే ఉన్నాయో, ఆన్ ఆగస్ట్ 15th, వీటి ముందు మనం నాన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎగో మీన్స్ ఏ సర్టన్ టైం ఇన్ ద పాస్ట్, గతంలో ఒక నిర్ణీత కాలము. 5 years ఎగో, 2 years ఎగో, ఆ సందర్భంలో మనం ఎగో అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆఫ్టర్, ఏ పాయింట్ ఇన్ టైం దట్ ఫాలోస్ అనదర్ పాయింట్ ఇన్ టైం. ఏ పాయింట్ ఇన్ టైం, ఒక నిర్దిష్టమైన సమయము. దట్ ఫాలోస్ అనదర్ పాయింట్ ఇన్ టైం, అదే సందర్భంలో అనదర్ పాయింట్ ఇన్ టైం, వేరొక సందర్భంలో ఖచ్చితమైన సమయానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ద గేమ్, ఈ గేమ్ అయిపోయిన తర్వాత. ఆఫ్టర్ ద యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ అయిన తరువాత అనే మీనింగ్లో మనం ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్. నెక్స్ట్ బిఫోర్ మీన్స్ ఏ పాయింట్ ఇన్ టైం దట్ ప్రిసీడ్స్ అనదర్ పాయింట్ ఇన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ లీవింగ్, వెళ్ళేలోగా. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అల్పాహారం తీసుకునే ముందు. బిఫోర్ 2004, 2004 సంవత్సరానికి ముందు, ప్రిసీడ్స్ ముందు, అనదర్ పాయింట్ ఇన్ టైం, అలాపి ఇంకొక పని జరుగుతుంది అనే మీనింగ్లో మనం బిఫోర్, ఇంతకు ముందు. డ్యూరింగ్ మీన్స్ ఆ సమయంలో. సంథింగ్ దట్ హ్యాపెండ్ ఆర్ విల్ హ్యాపెండ్, సంథింగ్ దట్ హ్యాపెండ్ ఏదో జరిగింది, ఆర్ విల్ హ్యాపెండ్ జరగాల్సి ఉంటుంది. ఇన్ ఏ స్పెషల్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని నిర్దేశించి చెప్పడానికి. డ్యూరింగ్ ద నైట్, రాత్రి సమయంలో. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. డ్యూరింగ్ హాలిడేస్,
వేసవకాలం సమయంలో. స్పెషల్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఆ సమయంలో డ్యూరింగ్ హాలిడేస్ ఆర్ డ్యూరింగ్ వింటర్, డ్యూరింగ్ సమ్మర్ ఆ సమయంలో చెప్పాల్సి వచ్చినప్పుడు. ఫర్ వచ్చేసరికి ఓవర్ ఏ సర్టన్ పీరియడ్. ఫర్ మనం పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేసి అంటాము. పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి ఫర్ 12 ఇయర్స్, ఫర్ 10 డేస్, అట్లాగే ఫర్ 7 మంత్స్. ఇట్లా పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేయడానికి ఉపయోగించే ప్రిపోజిషన్ మనకి ఫర్. నెక్స్ట్ పాస్ట్, టెల్లింగ్ ద టైం. 10 past 8 అంటే 8:10 సమయాన్ని తెలియజేయడానికి ఉపయోగించేది పాస్ట్. నెక్స్ట్ సిన్స్. మనకి ప్రిపోజిషన్స్లో ఫర్, సిన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫర్ వచ్చేసరికి మనకి ఒక పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తే, సిన్స్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది అనమాట. వీటి దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ పెట్టాలా, అట్లాగే సిన్స్ అక్కడ ఆన్సర్ పెట్టాలా అని చెప్పేసి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఏదైతే ఉందో అది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తే, సిన్స్ ఏదైతే ఉందో అది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ 1990, ఖచ్చితంగా 1990 అని చెప్తున్నారు. కానీ ఇక్కడ 12 ఇయర్స్ పీరియడ్, 12 అనేది ఒక పీరియడ్ అనమాట. 10 డేస్ అనేది ఒక పీరియడ్, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ టైం చెప్తారనమాట. సో అందుకని సిన్స్ని పాయింట్ ఆఫ్ టైంలోను, ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం ముందు ఉపయోగిస్తాము. సిన్స్ ఇండిపెండెన్స్ అట్లా. నెక్స్ట్ త్రూ అవుట్. సంథింగ్ దట్ హ్యాపెండ్ ఆర్ విల్ హ్యాపెండ్ కంటిన్యూస్లీ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఏదో సంథింగ్ దట్ హ్యాపెన్, ఏదో జరగబోతుంది. కంటిన్యూస్లీ ఇన్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం, మెన్షన్ చేసినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయం మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్, ఆ సంవత్సరం మొత్తము అలా తెలియజేయాల్సి వచ్చినప్పుడు మనం త్రూ అవుట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి టెల్లింగ్ టైం ఫ్రమ్ అన్ ఎర్లియర్ టైం టు ఏ లేటర్ టైం. అంతకుముందు నుంచి ఎర్లియర్ టైం, అంతకుముందు జరిగినటువంటి సమయం నుంచి తర్వాత జరిగినటువంటి సమయం ఏదైతే ఉందో 10 to 5, 1 PM to 3 PM అంటే 1 నుంచి 3 వరకు అంటే ఎర్లియర్ టైము, లేటర్ టైం. అలాంటప్పుడు టు అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. అప్ ఫ్రమ్ యాన్ ఎర్లియర్ పాయింట్ టు లేటర్ పాయింట్ అంటే ముందు నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు జరుగుతున్న వరకు, అప్ టు నౌ, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటాం కదా, ఆ సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాము. షోయింగ్ ప్లేస్, ప్రదేశాల గురించి తెలియజేసేటప్పుడు ఎట్ ఉపయోగిస్తాము. అన్ ఆబ్జెక్ట్ సెటిల్డ్ పొజిషన్ ఆర్ పొజిషన్. at the airport, object settled position after it has moved. at the ceremony, మీటింగ్ ప్లేస్, కలుసుకునేటువంటి ప్రదేశము, ఆర్ లొకేషన్ పాయింట్, ఎక్కడైతే ఖచ్చితంగా ఆ ప్రదేశం అని చెప్పాలనుకుంటున్నాం అక్కడ. డైరెక్షన్, ఏ టార్గెట్. ఎట్ ద డస్క్ టర్నింగ్, ఎట్ ద ఇంటర్సెక్షన్, అది కలిసేటటువంటి ప్రదేశము. ఎయిమ్ ఎట్ ద టార్గెట్. ఈ అన్నిటి సందర్భాల్లో మనము ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. అంటే షోయింగ్ ప్లేస్, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క సెటిల్డ్ పొజిషన్, అది అక్కడ ఉన్నటువంటి నథింగ్ బట్ డెస్టినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బై. క్లోజ్ టు ఏ లాంగ్ సైడ్ ఆఫ్, బై ద స్కూల్, బై ద విండో, దగ్గరగా. క్లోజ్ టు ఏ లాంగ్ సైడ్ ఆఫ్, ఈ సందర్భంలో మనం బైని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రపోజిషన్ ఇన్ అన్ ఎన్క్లోజ్డ్ స్పేస్. ఇన్ ద గ్యారేజ్, ఎన్క్లోజర్ మూసి ఉన్నటువంటి, ఇన్ అన్ ఎన్వలప్, ఇన్ ఏ జియోగ్రాఫిక్ లొకేషన్ అంటే భౌగోళికపరమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్న వాటి గురించి. ఇన్ టెక్సాస్, ఇన్ యూరప్, ఇన్ ప్రింట్ మీడియం, ఇన్ ఏ బుక్, ప్రింట్ మీడియం ముద్రించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అంటే ఆ సంబంధించినటువంటి బుక్స్ కానీ మ్యాగజైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ఇన్ ఏ బుక్, ఇన్ ఏ మ్యాగజైన్, ఆన్ ఫర్ అన్ ఏ సర్టన్ సైడ్, ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, ఆన్ ఫర్ రివర్ ఆర్ లేక్. లండన్ లైస్ ఆన్ ద థేమ్స్, లండన్ నగరము థేమ్స్ నది మీద ఉంది. ఫర్ ఏ ఫ్లోర్ ఇన్ ఏ హౌస్, ఆన్ ద సెకండ్ ఫ్లోర్. ఫర్ టెలివిజన్ ఆర్ రేడియో, ఆన్ ద ఎయిర్, ఆన్ టీవీ. అబౌట్, అరౌండ్ ఆర్ అవుట్ సైడ్, రిలేటెడ్ టు. అబౌట్ మీన్స్ గురించి అనే మీనింగ్లో. అబౌట్ సిటీ, నగరం గురించి. అబౌట్ 5 feet టాల్, అబౌట్ మై ఫాదర్స్ బిజినెస్, ఆ సందర్భంలో అబౌట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అబౌవ్ మీన్స్ సస్పెండెడ్ హయ్యర్ దాన్ సంథింగ్ ఎల్స్ సుపీరియర్ టు. సస్పెండెడ్ హయ్యర్ దాన్ సంథింగ్ ఎల్స్ సుపీరియర్ టు అంటే ఉన్నదానికన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నదని అర్థం. అబౌవ్ ద డోర్, అబౌవ్ మీ ఇన్ ర్యాంక్.
నెక్స్ట్ ఆఫ్టర్. ఇన్ పర్ష్యూట్, ఏ పాయింట్ ఫర్దర్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ పాయింట్. అంతకు ముందు ఉన్న దానికన్నా ఏ పాయింట్ ఫర్దర్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ పాయింట్, అంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడున్నది కొంచెం ఎక్కువ. చేసింగ్ ఆఫ్టర్ ద రోబర్స్. టు కార్నర్ ఆఫ్టర్ ద బిగ్ హౌస్. అగైనెస్ట్ మీన్స్ లీనింగ్ ఆన్. అగైనెస్ట్ ద డోర్, వ్యతిరేకము. అగైనెస్ట్ ద వాల్, ఆపోజిట్, వ్యతిరేకమైనటువంటి దిశ. అలాంగ్, దానితో పాటుగా. ట్రేసింగ్ ద లెంగ్త్ ఆఫ్, వితౌట్ ఎంఫసిస్, ఆన్ ద ఎండ్స్, అలాంగ్ ద హాల్వే, అలాంగ్ ద రోడ్. నెక్స్ట్ అమాంగ్, ఇన్ ద కంపెనీ ఆఫ్, 3 or more, ఇన్ ఏ క్రౌడ్, ద ఎండ్ ఆఫ్ ఏ లాంగ్ లిస్ట్. అమాంగ్ ఫ్రెండ్స్, అమాంగ్ ద మాసెస్, అమాంగ్ అదర్ థింగ్స్. ఒక మాటలో చెప్పాలంటే అమాంగ్ ఏదైతే ఉందో అది మోర్ దెన్ 2, ఇద్దరు కంటే ఎక్కువ మంది అన్న సందర్భంలో మనం అమాంగ్ అనే దాన్ని ఉపయోగిస్తాము. ఇద్దరి మధ్యలో అని వచ్చినప్పుడు మనం బిట్వీన్ అనేది ఉపయోగిస్తాము. అరౌండ్. లొకేషన్ ఆఫ్ సంథింగ్, ఎక్స్ప్లెయినింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అరౌండ్ 4 o'clock, పీరియడ్ ఆఫ్ టైం. డ్రైవ్ అరౌండ్ ద బ్లాక్. బిఫోర్, ఇన్ ద ఫ్రంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్, బిఫోర్ ద ఎంపరర్, చక్రవర్తికి ముందు. బిఫోర్ గాడ్. బిహైండ్, వెనుక. ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ఏ స్పేస్, బిహైండ్ ద కార్, కారు వెనుక. బిలో, సంథింగ్ లోయర్ దాన్ ద అండర్నీత్ సంథింగ్ ఎల్స్, ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దానికన్నా కింద ఉండటము. బిలో ద స్టేర్స్, బిలో ఎక్స్పెక్టేషన్స్. ఫ్రమ్, ఇన్ ద సెన్స్ ఆఫ్ వేర్ ఫ్రమ్, ఎక్కడి నుండి అనే మీనింగ్లో ఫ్రమ్ ఉపయోగిస్తాము. ఏ ఫ్లవర్ ఫ్రమ్ ద గార్డెన్, తోట నుండి. ఇంటూ, ఇంటూ మీన్స్ ఎంటర్ టు ఏ రూమ్, ఒక రూమ్లోకి ప్రవేశించడము, భవనంలోకి ప్రవేశించడము. గో ఇన్ టు ద కిచెన్ ఆర్ హౌస్. నెక్స్ట్ వన్, ఆన్ టు, మూమెంట్ టు ద టాప్ ఆఫ్ ద సంథింగ్, జంప్ ఆన్ టు ద టేబుల్. టాప్, పైనుంచి కిందకి. ఆన్ టు ద టేబుల్. ఓవర్, కవర్ సంథింగ్ ఎల్స్ మోర్ దాన్, ఏ జాకెట్ ఓవర్ యువర్ షర్ట్. ఓవర్ 16 years ఆఫ్ ఏజ్. మోర్ దాన్, కంటే ఎక్కువ అనే మీనింగ్లో మనం ఓవర్ ఉపయోగిస్తాము. గెటింగ్ టు ద అదర్ సైడ్, ఓవర్కమింగ్ అన్ ఆబ్స్టికల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి త్రూ, సంథింగ్ విత్ లిమిట్స్ అంట, బాటమ్ ఆన్ ద సైడ్స్. సంథింగ్ విత్ లిమిట్స్ ఆన్ ద టాప్, బాటమ్ అండ్ ద సైడ్స్. డ్రైవ్ త్రూ ద టన్నెల్. దీని తెలుగులో అయితే మనం గుండా అనే మీనింగ్ ఉపయోగిస్తాం, దాని గుండా. నెక్స్ట్ టువర్డ్స్, మూవ్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్, దేన్నైతే ఉద్దేశించి చెప్తున్నామో అటువైపుగా. గో 5 steps టువర్డ్స్ ద హౌస్, ఆ ఇంటి వైపుగా 5 అడుగులు వెళ్ళు, అంటే ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో దాని వైపుగా అని చెప్పే సందర్భంలో టువర్డ్స్ ఉపయోగిస్తాము. అదర్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఇంకా అబౌట్, ఫర్ టాపిక్స్ మీనింగ్ వాట్ అబౌట్, దేని గురించి అయితే అనే మీనింగ్లో. వి వర్ టాకింగ్ అబౌట్ యూ, మేము నీ గురించి మాట్లాడుకుంటున్నాము, అంటే అబౌట్ అనేది గురించి అనే సందర్భంలో ఉపయోగిస్తాము. ఎట్, ఫర్ ఏజ్, షీ లెర్న్డ్ కంప్యూటర్ ఎట్ 65. బిసైడ్, బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, పక్కన అని అర్థము. బిసైడ్ టెంపుల్, బిసైడ్ స్కూల్. మై హౌస్ ఈజ్ లొకేటెడ్ బిసైడ్ టెంపుల్, మా ఇల్లు టెంపుల్ పక్కనే ఉంది, స్కూల్ పక్కనే ఉంది. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్ అని. బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, అదనంగా. బిసైడ్స్ ఈజ్ బిజినెస్, ఈజ్ డూయింగ్ ఏ అనదర్ పార్ట్ టైం వర్క్ ఆర్ అనదర్ పార్ట్ టైం జాబ్. అతను బిజినెస్ కాకుండా ఇంకో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తూ ఉన్నాడు, అంటే అదనము అనే సందర్భంలో మనం బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. బిసైడ్స్కి, బిసైడ్ అంటేనేమో బై ద సైడ్ ఆఫ్ అని అర్థము, పక్కన అర్థము. బిసైడ్స్ అంటే అదనంగా అని అర్థము. టిల్, అప్ టు ఏ సర్టన్ పాయింట్ ఇన్ టైం. వెయిటెడ్ ఫర్ హర్ టిల్ 10 o'clock, అప్పటి వరకు అనే సెంటెన్స్ మీనింగ్లో ఉపయోగిస్తాం. అంటిల్, 10 వరకు నేను తన కోసం వెయిట్ చేశాను. అంటిల్, అప్ టు ఏ సర్టన్ పాయింట్ ఇన్ టైం. అంటిల్ ద ఎండ్, అంటిల్ సన్ రైజ్, సూర్యాస్తమయం వరకు ఆరు సూర్యోదయం వరకు. అంటిల్ ద ఎండ్, ముగిసిపోయేంత వరకు. బై హూ మేడ్ ఇట్, ఏ బుక్ బై చార్లెస్ డికెన్స్. రైజ్ ఆఫ్ ఫాల్ ఆర్ సంథింగ్. ట్రావెలింగ్ అదర్ దాన్ వాకింగ్ ఆర్ హార్స్ రైడింగ్, అంటే కాలినడకన కాకుండా అట్లాగే గుర్రం మీద అలా కాకుండా బై కార్, బై బస్ అనే సందర్భంలో బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం మనం. ఫ్రమ్, హూ గేవ్ ఇట్, ఎవరి దగ్గర నుండి అనే సందర్భంలోనూ. నెక్స్ట్ అట్లాగే టు ఎక్స్పీరియన్స్ పెయిన్ ఏ డిసీజ్. సఫరింగ్ ఫ్రమ్ అంటే పెయిన్, నొప్పి. డిసీజ్ ఏదైనా వ్యాధి ఏదైతే ఉందో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, అట్లా ఆ సందర్భంలో ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. హూ గేవ్ ఇట్, ఎవరి దగ్గర నుంచి. ఏ ప్రెజెంట్ ఫ్రమ్ అంకుల్, మా అంకుల్ దగ్గర నుంచి ఈ బహుమతి వచ్చింది. ఇన్, ఎంటరింగ్ ఏ కార్ ఆర్ ట్యాక్సీ, కారు లేదా ట్యాక్సీలో ప్రవేశించడం. గెట్ ఇన్ టు ద కార్, గెట్ ఇన్ ద కార్,
ఆఫ్. హూ ఆర్ వాట్ డిడ్ ఇట్ బిలాంగ్ టు? ఏ పేజ్ ఆఫ్ ద బుక్. ఎవరికి సంబంధించింది? ఆర్ ఎవరు? వాట్ డస్ ఇట్ షో? ద పిక్చర్ ఆఫ్ ఏ ప్లేస్. ఈ కాంటెక్స్ట్లో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం మనం. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ మీన్స్ లీవింగ్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. గెట్ ఆఫ్ ద ట్రైన్. లీవింగ్ మీన్స్ దిగటం, వదిలివేయటము, వెళ్ళిపోవటము. ఆన్ వాకింగ్ ఆర్ రైడింగ్ ఆన్ హార్స్ బ్యాక్. నడవటము లేదా గుర్రం మీద వెళ్ళటము. ఆన్ ఫుట్, ఆన్ హార్స్ బ్యాక్. అవుట్ ఆఫ్ లీవింగ్ ఏ కార్, ట్యాక్సీ. లీవింగ్ ఏ కార్ ఆర్ ట్యాక్సీ. కారు లేదా ట్యాక్సీ వదిలి వెళ్ళటము. గెట్ అవుట్ ఆఫ్ ద ట్యాక్సీ. నెక్స్ట్ ఆన్. For a certain side, for on. A river, lake, on the left hand or on the right hand side. On the floor. For a floor in a house. నేల మీద. టు. ఇన్ ప్రిఫరెన్స్. ఐ ప్రిఫర్ కాఫీ టు. రెండిట్లో ఏదో ఒక దాన్ని నేను ప్రిఫర్ చేద్దామని ప్రత్యేకించి ఉద్దేశించి చెప్పే సందర్భంలోనూ లిజనింగ్ టు మ్యూజిక్. షీఈ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఆ సందర్భంలో టు అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. మనం కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో వచ్చేసరికి సింపుల్ ప్రిపోజిషన్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నవి ఎట్, బై, ఫర్, ఫ్రమ్, ఇన్ టు, ఆఫ్, ఇవన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఐ ఆమ్ కమింగ్ విత్ యూ. డాక్టర్ సన్షైన్ ఈజ్ ఇన్ ద లెక్చర్ హాల్. వీఆర్ గోయింగ్ టు ద మార్కెట్. ఆల్ దీస్ కమ్స్ అండర్ సింపుల్ ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్. అలా కాకుండా కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ బై ప్రీఫిక్సింగ్ ఏ ప్రిపోజిషన్. ప్రీఫిక్సింగ్ ముందుగా అమర్చేది. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ, ఎన్ఓనో ఆర్ బీవై ఏ నౌన్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. వాటిలో అబౌట్, అబౌవ్, అక్రాస్ ఇక్కడ మనకన్నీ ఇచ్చారు. ఇవన్నీ కాంపౌండ్ ప్రిపోజిషనల్ పేజెస్ అని కూడా అంటాం. అబౌట్, అబౌవ్, అక్రాస్, అలాంగ్ ఇక్కడ ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ వీ వాక్డ్ అరౌండ్ ద సిటీ ఫర్ అన్ అవర్. అరౌండ్. దెర్ ఈజ్ ఏ మోడెమ్ విత్ ఇన్ ద కంప్యూటర్. విత్ ఇన్. వీటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. నెక్స్ట్ ఫ్రేజ్ ప్రిపోజిషన్స్. తర్వాత వచ్చేసరికి గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ విత్ ద ఫోర్స్ ఆఫ్ ఏ సింగిల్ ప్రిపోజిషన్. కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సింగిల్ ప్రిపోజిషన్గా ఉపయోగించే వాటిని మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటాము. అకార్డింగ్ టు, ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ ప్లేస్ ఆఫ్, agreed by, in addition to, in reference to, along with, in behalf of, or on behalf of, in regard to, away from, in case of, in spite of, because of, in comparison to, instead of, by means of. గమనిస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా మోర్ దెన్ వన్ ప్రపోజిషన్ కనబడుతుంది మనకి. ఇవన్నీ ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ఫ్రేజ్ ప్రపోజిషన్స్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హీ డిడ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద రూల్స్. బికాస్ ఆఫ్ హర్ సిక్నెస్ రజనీ డిడ్ నాట్ గో టు ద పార్టీ. వీటిని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని. అంటే మెయిన్గా ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, అట్లాగే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి డివైడ్ చేస్తారనమాట. సో ఇది మనకి ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మరి డెప్త్గా కాకుండా వేయిపోయిన అంటే సమయాభావం వల్ల వేయిపోయిన చెప్పడం జరిగింది. అట్లాగే దీని మీద టాస్క్ కూడా ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది కూడా సమయాభావం వల్ల చేయట్లేదు. కానీ మెయిన్గా వీటి యొక్క మీనింగు తెలుసుకుంటే ఈజీగా ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్సర్ చేయడం కుదురుతుంది అనమాట. ఐ హోప్ మీ అందరికీ కూడా ప్రిపోజిషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.